హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు స్తుతి గురించి పూర్తి వివరణ తెలుసుకుందామండి. స్తుతి ఏమి చేస్తుంది? ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. స్తుతి నీ స్థితిగతులను మారుస్తుంది. నీ జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన చేయలేని కార్యములను స్తుతి చేస్తుంది. ఎలాగో తెలుసా? నీకు ఎదురైన సమస్యల్లో, కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఆత్మలో కృంగిపోతూ నీవు ప్రార్థన చేయలేకపోతావు. ప్రార్థనలో అసలు ఏం చేయాలో నీకు అర్థం కాదు. ప్రార్థనలో ఒక్కోసారి అస్సలు నడిపింపు రాదు. ఆ సమయంలో గతంలో దేవుడు నీకు చేసిన కార్యాలను, ప్రభువు నీ పట్ల చూపిన కృపలను, నీ పట్ల చేసినటువంటి మేలులను నీవు జ్ఞాపకం చేసుకుంటూ, ఆనాడు దేవుడు నీ జీవితంలో నీకు తోడున్నప్పుడు నీవు వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నావో అవన్నీ కూడా తలుచుకుంటూ, దేవా నువ్వు నాకు సహాయం చేశావు, నాకు తప్పక సహాయం చేస్తూనే ఉన్నావు అని నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అనేటువంటి నమ్మకము, విశ్వాసము, నిశ్చయత నీలోకి వచ్చి కృతజ్ఞతతో నీవు దేవుణ్ణి స్తుతించేలా దేవుడు నిన్ను కృతజ్ఞతతో నింపుతాడు. ఆ స్తుతి నీ సమస్యలన్నింటినీ నీ ముందు ఎరికో గోడల వలె కూల్చివేస్తుంది. విజయంతో ముందుకు సాగే మార్గాన్ని నీకు చూపిస్తుంది. కీర్తనాకారుడు 50:23లో సెలవిచ్చినట్లుగా. మూడవదిగా, స్తుతిలో గొప్ప విజయం ఉంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన దేశమైన కనానును చేరుటకు అడ్డుగా ఉన్న ఎరికో గోడలను కూల్చడానికి యెహోషువ స్తుతిని ఆయుధంగా వాడుకున్నారు. బూరలు అనే స్తుతి ధ్వని వినగానే మానవుడు జరిగించలేని అసాధ్యమైన గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఎరికో గోడలు వారి ఎదుటనే కూలిపోయాయి. శత్రువుతో యుద్ధము చేయకుండానే స్తుతి ద్వారా గొప్ప విజయాన్ని అక్కడ చూశారు. కాబట్టి మన జీవితంలో కూడా మనము జయించలేని అనేకమైనటువంటి శోధనలు, మన శక్తికి మించినటువంటి పరీక్షలు మనకి ఎదురైనప్పుడు ఖచ్చితంగా అది ఎటువంటి కొండ లాంటి సమస్య అయినా, ఎటువంటి ఎరికో గోడైనా స్తుతి ద్వారా ఖచ్చితంగా మనం విజయం సాధించగలము. స్తుతి చేసే ఆశ్చర్యము. మన పితరుల కాలంలో వారి జీవితంలో ప్రార్థనతో పాటు స్తుతి కూడా ఒక భాగంగా ఉండేది. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనము, నిర్గమకాండము 18వ అధ్యాయము 10వ వచనము, న్యాయాధిపతులు 5వ అధ్యాయము 2వ వచనము, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 47వ వచనము, మొదటి రాజులు 8:56, ఎజ్రా 7:27, నెహెమ్యా 9:5, యోబు 1:21, యెషయా గ్రంథము 38:19, కీర్తనలు 119వ కీర్తన, యెషయా గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనము. ఈ విధంగా వారు ఏ పని చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా ముందుగా స్తుతించేవారు. కీర్తనాకారుడు దినమునకు 3 సార్లు ప్రార్థిస్తే దినమునకు 7 మార్లు ఆయన స్తుతించేవారు. దావీదు గారికి ఎన్నో శ్రమలు ఎదురైనా, శత్రువులు తరిమిన, అరణ్యములో ఒంటరిగా మిగిలిన ఆయన చేసిన ముఖ్యమైన పని స్తుతించడం. అవును, ఆ సమయాలలో దేవుణ్ణి స్తుతించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దేవునికి హృదయానుసారుడయ్యారు. పరలోక దర్శనాలను చూసిన సేవకులు చెప్పిన మాటలు నేటికి దావీదు గారు పరలోకంలో దేవునిని స్తుతించుచున్నాడని, దేవుడు అక్కడ కూడా దావీదు గారికి స్తుతించే పనిని అప్పగించారని నమ్ముతూ ఉన్నారు. అది ఎంత ఆశ్చర్యము! స్తుతి దేవునికి సమీపముగా తీసుకువస్తుంది.